సారి శిష్యులకు గదిలో ఉండగా మీకు సమాధానము కలుగునుగాక అని పలికాడు. రెండవసారి మరలా అక్కడ తోమా లేడు. తోమా ఉన్నప్పుడు తోమాతో కలిసి ఉండగా మళ్ళా ప్రత్యక్షమయ్యాడు. అది 20వ అధ్యాయం చివరి వచనాలలో మనం చూస్తాం. తోమా ఉన్నప్పుడు ప్రత్యక్షమై నా గాయములలో చేతులు ఉంచమని చెప్పాడు. ఇది 3వ ప్రత్యక్షత అని ఇక్కడ యోహాను మనకు స్పష్టపరిచాడు. ఈ సందర్భం అంతట్లో కీలకమైన వ్యక్తి ఎవరు అని అంటే పేతురు కీలకమైన వ్యక్తి పోషిస్తున్నాడు. శిష్యుడైన పేతురు తాను నేను చేపలు పట్టబోదును అని చెప్పి తాను తిరిగి సముద్రం మీదకి వెళ్ళిపోయాడు. ఏది విడిచిపెట్టాడో దాని వైపు మళ్ళా తీసుకుని వెళ్ళిపోయాడు. 2 గంటలు ఇంటి దగ్గర ఉంచకపోతే ఇక్కడే ఉంచేసాయి, ఇక్కడే ఉంచుకో, ఒళ్ళో ఉంచుకో. అందరి తల్లిలో ఒళ్ళో ఉంచుకోవట్లేదు పిల్లల్ని. ఏడిస్తే ఏడవని, బయటకు తీసుకెళ్ళి ఓదార్చు. దైవికమైన శ్రేష్టమైన సత్యం పేతురు తన జీవితంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. తాను చేపలు పట్టబోదును అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు సముద్రంలోకి. తనతో పాటు మరికొంతమందిని తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తాను వెనకంజ వేసిందే కాకుండా తనతో మరికొంతమందిని కూడా తీసుకొని అయితే యేసయ్య ప్రేమ ఇక్కడ జ్ఞాపకం ఒక చక్కని మాట చదువుదాం రండి. ప్రభువైన దేవుడు మాట్లాడిన మాట దయచేసి చూడండి. 4వ వచనం చదువుదాం. 4వ వచనం. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచాను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తు. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని. దిస్ వాజ్ ద అబండెన్సీ ఆఫ్ లవ్. తన శిష్యుల మీద ప్రభువైన యేసుక్రీస్తు కలిగిన అపార కొలతలు లేని విస్తార ప్రేమ ఇది. He is waiting for his disciples who has gone back. ఆ సముద్రంలోనికి వెళ్ళిపోయినటువంటి ఆ శిష్యుల కొరకై యేసు ధరిని నిలిచి ఆయన కనిపెడుతున్నాడు. వారి కొరకే వేచి ఉన్నాడు. తన హృదయం వారి కొరకు తహతహలాడుతుంది. తన హృదయం వారి కొరకు పరితాపం చెందుతుంది. తన హృదయం వారిని తిరిగి సమకూర్చుకునేందుకు కొరకై, వారిని స్థిరపరచుకునేందుకు కొరకై, వారిని వినియోగపరుచుకునేందుకు కొరకై, వారిని వెలిగించుకునేందుకు కొరకై, వారిని తిరిగి సముదాయించుకునేందుకు కొరకై యేసు సూర్యోదయమగుచుండగా సముద్రపు అద్దరిని నిలిచెను. యేసు తన వారిని ప్రేమించను, అంతం వరకు తన వారిని ప్రేమించను, సంపూర్ణముగా ప్రేమించను. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. ఆ ప్రేమలో ఒక మచ్చుతునకయే ఈ సూర్యోదయం అగుచుండగా యేసు సముద్ర పద్దరిని నిలిచి తన శిష్యుల బలహీనతలలో వారిని తిరిగి సమకూర్చుకునేందుకు కొరకై, వారిని ఆత్మీయంగా స్థిరపరచుకునేందుకు కొరకై ఆయన చేస్తున్న ప్రయత్నమే. ఇప్పుడు ఈ శిష్యుడైన పేతురు కీలకమైన వ్యక్తిగా మనం చూద్దాం. ఈ అధ్యాయములో కొన్ని సంగతులు పేతురుకు ఒక్కసారి వెనక్కి తీసుకొని పోయి పేతురుకు కొన్ని ఆత్మీయమైన జ్ఞాపకాలు తీసుకొచ్చి తన జీవితాన్ని ఖండిస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వింటే, ఈ అంశం వింటే దేవుడిచ్చినటువంటి ఈ తలంపు బయలుపరుపు మీకు కూడా అర్థమవుతుంది. ఈ అధ్యాయంలో కొన్ని సంగతులు పేతురుకు ఒక్కసారి తన గమనాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయినాయి. తన మెమరీస్ ని వెనక్కి రికలెక్ట్ చేసుకోవడానికి తీసుకొని పోయినాయి. దేర్ ఆర్ సమ్ స్పెసిఫిక్ థింగ్స్ ఇన్ దిస్ చాప్టర్ విచ్ రికలెక్టెడ్ సమ్ బ్యూటిఫుల్ స్పిరిచువల్ మెమరీస్ ఆఫ్ ద పాస్ట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పీటర్. పేతురు జీవితంలో గతమును గుర్చిన కొన్ని స్మరణలను తీసుకొని వచ్చాయి. అవేంటో చూద్దాం. మొట్టమొదటి దయచేసి చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనం. లేదని నేను ఇప్పుడు సందర్భం అంతా చెప్పడం లేదు. రాత్రంతా కష్టపడ్డారు, ఏ చేపలు దొరకలేదు, వారి చేతులు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీ స్థితిలో యేసయ్య వారిని దర్శించాడు. ఇప్పుడు రండి 6వ వచనం. మీ వద్ద ఏమైనా ఉందా అని అడగా ఏమీ లేదని వారు చెప్పిరి. 6వ వచనం. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగూ వలవేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. ఈ సందర్భం, ఈ వచనం, ఈ సంఘటన విస్తారముగా పడిన చేపలు ఈ సందర్భం చూడగానే పేతురుకు గుర్తొచ్చేసింది.
ఏమి గుర్తొచ్చింది? తన ఒప్పుకోలు గుర్తొచ్చింది, తన పిలుపు గుర్తొచ్చింది. ఏమిటది? ఎక్కడ? దయచేసి చూడండి. గతంలో ఒకసారి ఇదే సంఘటన జరిగింది. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ సిమిలర్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. ఇలాంటి సంఘటనే ఒకానొక దినాన జరిగింది అని ఆనాటి జ్ఞాపకములోనికి పేతురు వెళ్ళిపోయాడు. ఆనాటి జ్ఞాపకము పేతురుకి ఏమిస్తుందంటే ఆయన పిలుపేంటి, దాని కొరకు నా తీర్మానం ఏంటి, ఆనాటి నా ఒప్పుకోలేంటి. ఇట్ రిమైండ్స్ అబౌట్ మై కన్ఫెషన్. రండి దయచేసి చదవండి లూకాసు వార్త 5వ అధ్యాయం. అనేక సంవత్సరముల క్రిందట జరిగిన ఇదే సందర్భం. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళెదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపలు రాశికి అతడును కూడా ఉన్న వారిని విస్మయం పొందిరి. ఇటువంటి క్రీస్తును నేను విడిచిపెట్టాను. ఆనాడు ఏ ప్రభువైన యేసు క్రీస్తు వారిని సంధించారో, ఆయనను పిలిచిన దినమున రండి దయచేసి చదువుదాము ఆ పై వచనాలు. లూకాసు వార్త 5వ అధ్యాయం ఆయన 4వ వచనం. ఆయన బోధించి చాలించిన తర్వాత, నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేడిని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రి అంతా మేము ప్రయాసపడితే మాకేం దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారాలకు చేసి విస్తారమైన చేపలు పొందిరి, పట్టిరి. వలలు పిగిలిపోవచ్చుండగా వేరొక దోణి వారు సంజ్ఞ చేసిరి, సహాయం 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి, ఇప్పుడు చెప్పండి, ఆ 21వ అధ్యాయంలో అదే విస్తారమైన చేపలు లాగినప్పుడు పేతురు దృష్టి అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? జ్ఞాపకాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? అలనాడు లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఇలాగే ప్రభు తన శక్తిని నా ముందు చూపించాడు, తన మంచితనాన్ని నాకు చూపించాడు, తన యొక్క ప్రేమను నాకు. ఆ రోజు నేను ఏమన్నాను? ప్రభు నేనేం చేస్తాను ఆయన ముందు? ఆ యేసు మోకాలిటి నేను ఆనాడు సాగిలపడి తిని. ఆనాటి నా ఒప్పుకోలు, ఆనాటి నా తీర్మానం ఏమిటి అని అంటే, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను. ఆ రోజు ప్రభు నాతో ఒక మాట చెప్పాడు, నేను అది మర్చిపోయాను. నేను ఆ రోజు ఒప్పుకున్నాను, దేవా నేను పాపాత్ముడని విడిచిపోమని. ఆ రోజు ఆయన నాతో ఒక మాట చెప్పాడు, అది నేను మర్చిపోయాను. ఏంటా మాట? కిందకు రండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 10వ వచనం. అందరం కలిసి అలాగున సీమోనుతో కూడా పాలెవారైన అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి మిగతా వాళ్ళందరితో కన్సిడర్ చేయాలా ప్రభు గమనించండి. ఎవరితో స్పెసిఫిక్ గా ఎవరితో మాట్లాడుతున్నాడు? మిగతా వాళ్ళ సంగతి పక్కన పెడుతున్నాను, నీతోనే మాట్లాడుతున్నాను పేతురు, నీతో చెప్తున్నాను. ఏమని? నీవు మనుషులను పట్టు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు వాడవై ఉందువని. నా ఒప్పుకోలేంటి? ఆయన యొక్క పిలుపు ఏంటి? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? నా ఆత్మీయ దశ ఏంటి? ఆనాడు నేను పాపాత్ముడని ఒప్పుకున్నాను, సాగులు పడ్డాను. ఆయన నన్ను పిలిచాడు, మనుషుని పట్టు జాలుగా చేస్తానని. దట్ వాజ్ ద పర్పస్ ఆఫ్ మై గాడ్ అబౌట్ మీ. నా విషయమైన దేవుని గ్రహింపు అది, నా విషయమైన దేవుని సంకల్పం అది, నా విషయమైన దేవుని తీర్మానం అది, నా కొరకు దేవుడు అనుగ్రహించిన పిలుపు అది, నా ఒప్పుకోలను ఆమోదించిన దేవుడు నాకు అనుగ్రహించిన పిలుపు, అభిషేకం అది. అయితే ఈరోజు నేను ఎక్కడున్నాను? The multitude of fishes reminded Peter about his confession and about God's calling. His confession and his calling. తన యొక్క ఒప్పుకోలు, దేవుని యొక్క పిలుపు. గమనించడం మన జీవితంలో దేవుని బిడ్డలారా, పునరుత్థానం ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఈ మధ్యాహ్న కాలం మరలా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆ ప్రత్యక్షపరుచుకుంటున్న విధమేమనగా, ఆ ప్రభువైన దేవుడిని రక్షించిన ఉద్దేశమేమి, నేను రక్షించడానికి కలిగిన జ్ఞానమేమి, నేను రక్షించినప్పుడు ఆయన నీకు ఇచ్చిన పిలుపేమి, ఆయన నీ విషయమే కలిగిన సంకల్పమేమి, అది నీవు ఎరుగుదువా, గ్రహించిదివా, దానిని జ్ఞప్తిలో ఉంచుకుంటివా, దానిని ముందు లక్ష్యముగా పెట్టుకుంటివా, అది నీ ముందు గురిగా నిలుపుకుంటివా? ఆనాడు దేవునితో నీవు చేసిన ఒడంబడిక ఏమిటి? దేవుని ముందు నీవు ఒప్పుకోలేంటి?
దేవునికి ఇచ్చిన పిలుపు, వాగ్దానం ఏమిటి? అది మరచి కాలగమనములో ఈనాడు నీ ఆత్మీయ స్థితి తిరిగి లోకమునికి, సముద్రంలోనికి వెళ్ళిపోవడం, ఆ నీ పిలిచిన దేవుని పిలుపును మరిచి జీవించడం, నీవు దేవునికి ముందు చేసిన ఒప్పుకోలు నీవు మర్చిపోవటం, ఈ రెండు నీవు మర్చిపోవటం, నీ ఒప్పుకోలను దేవుని పిలుపును మరిచి నీవు సముద్రంలోకి వెళ్ళిపోవటం. ఓ పేతురు, ఇంకను నేను ధరణి నిలిచాను, నీకు ప్రత్యక్షపరుచుకుంటున్నాను, నీకు జ్ఞాపకము చేస్తున్నాను. పేతురు జ్ఞాపకం వచ్చేసింది. అయ్యో అయ్యో, ఆ రోజు ఇలాగే సందర్భించింది. నేను ఒప్పుకున్నాను పాపాత్ముడని, ఆయన నాకు ఒక పిలుపునిచ్చాడు, మనుషులను పట్టువాడివై ఉంటువని, భయపడకుమని. కానీ మళ్ళా నేను అది మరిచానని ఆ జ్ఞాపకాలు, తన విషయమైన దేవుని సంకల్పం లేక తన విషయమైన దేవుని పిలుపును గుర్చిన జ్ఞాపకం పేతురును తిరిగి ఏం చేస్తుంది? ఉజ్జీవింప చేస్తుంది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ విషయమైన దేవుని సంకల్పం జ్ఞాపకం చేసుకో. నీ కొరకు దేవుడు అనుగ్రహించిన పిలుపును జ్ఞాపకం చేసుకో. నీవు దేవుని ముందు చేసుకుని ఒప్పుకోలను జ్ఞాపకం చేసుకో. అది ఖచ్చితంగా మన జీవితాలను తిరిగి లేవనెత్తుతుంది, ఉజ్జీవింప చేస్తుంది. కనుక మొదటిది, విస్తార చేపలు పేతురుకు తన ఒప్పుకోలను, పిలుపును జ్ఞాపకము చేశాయి. రెండవ, దయచేసి రండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 7వ వచనము. యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వచనం. చదవండి, చదవమ్మా, దర్శనముగా చదవండి, గట్టిగా చదవమ్మా, దర్శనముగా చదవండి అమ్మా. విని ఉండినందున ప్రభువు. ఇప్పుడు గమనించండి, రెండవది, పేతురు చెవిలో పడిన ఈ పదం, ఈ మాట తనకిచ్చిన జ్ఞాపకం ఏంటి? ఏ మాట? ఆయన ప్రభువు సుమే. రండి ఇప్పుడు చదవండి దయచేసి, మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. ఎవరు చదువుతారు గట్టిగా? మత్తయి సువార్త 14వ అధ్యాయం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, అమ్మ నాయన, ప్రభువా అని ఆనాడు నేను పిలువగా నన్ను లేవనెత్తిన వాణిని నేను ఇప్పుడు ఏం చేశాను? విడిచిపోతున్నాను. ప్రభువా, చదవమ్మా 31వ వచనం. ప్రభువా నన్ను రక్షించుమని కేక వేసిరు. ఇప్పుడు చెప్పండి, ఆయన ప్రభువు సుమి అన్న మాట పేతురుకి ఏం జ్ఞాపకం చేసిందంటే, నన్ను లేవనెత్తిన వాడు ఆయనే కదా, నన్ను చావు నుంచి తప్పించిన వాడు, మునక నుంచి తప్పించిన వాడు, అపాయం నుంచి తప్పించిన వాడు, పైకి లేవనెత్తిన వాడు, అవిశ్వాసం నుంచి తప్పించిన వాడు, సముద్ర గర్భములోకి దిగిపోవలసిన నన్ను ప్రభువా అని పిలువగానే లేవనెత్తిన వాణిని నేను ఇప్పుడు విడిచి పోదగునా? ఆ రోజు నేను ప్రభువా అన్నాను, కానీ ఈరోజు ప్రభుత్వము క్రింద లేను. ప్రభువా అని పిలిచాను, కానీ ఆయన చిత్తము చొప్పున నేను ఇప్పుడు జరిగించడం లేదు. ఈలాగున నేను సముద్రంలోకి తిరిగి పోవటం, నాకు ఇవ్వడిన అపోస్తలత్వాన్ని, పిలుపును విడిచి వెళ్ళిపోవటం, నాకున్న విశ్వాసాన్ని విడిచి వెళ్ళిపోవటం, ఆయన సజీవత్వాన్ని మరిచి వెళ్ళిపోవటం ఆయన చిత్తము కాదు. అది నేను ప్రభువాని పిలిచడంలో సమంజసము లేదు. నేను ఆయన ప్రభువాని పిలిచడం ఇక నాకు అర్హత లేదు. ప్రభువాని పిలిచి ఆయన ప్రభుత్వము కింద లేకపోవడం, ఆయన అధికారం కింద లేకపోవడం, ఆయన చెప్పినట్లుగా అసలు ఆయన చెప్పనిది నేను చేయటం. అందుకనే ఆయన ప్రభువు అనే సంగతి మరలా రుజువుపరచుకోవడానికి అక్కడేమన్నాడు? అయినను నీ మాట చొప్పున, లూకా సువార్త 5వ అధ్యాయం. ఇప్పుడు యోహాను సువార్త 21కి వచ్చేసరికి మరలా అయినను నీ మాట చొప్పున, ఎందుకంటే నువ్వు ప్రభుడవు. చూడమాట 6వ వచనం. ధోని కుడి పక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పిన గనక వారు ఆలోగున వేయగా చేపలు విస్తారముగా పడినందున, అప్పుడు వెంటనే అరే ఆయన ప్రభువు, ఎందుకంటే ఆయన ఆజ్ఞాపించినట్టు చేస్తేనే మనకు సమృద్ధి కలుగుతుంది.
ఆయన ప్రభువు. ఎందుకు ఆయన ప్రభువు సుమి అని గుర్తొచ్చింది అని అంటే, ఆయన చెప్పినట్లుగా వలవేసిన నాడు జరిగింది కదా. ఆయన ప్రభువు గనక ఆయన మాట చొప్పున చేస్తే జరిగింది మనకు క్షేమం, సమృద్ధి. ఈరోజు అలాగే జరిగింది. ఆయనే ప్రభు. దేవుడు తన అధికారాన్ని మన జీవితంలో తిరిగి తిరిగి స్థాపించేందుకు, గుర్తు చేసేందుకు, తన అధికారం కిందకి మనల్ని తెచ్చుకునేందుకు, తన శిరసత్వం ప్రభుత్వం క్రింద మనల్ని విధేయులుగా చేసేందుకు మనకు ఇస్తున్న జ్ఞప్తి, మేల్కొలుపు, హెచ్చరిక ఇది. ప్రభువాని నీవు పిలిచిన నాడు నిన్ను లేవనెత్తిన నన్ను ఈరోజు ప్రభువుగా నువ్వు గౌరవించకపోవటం, ప్రభువుగా నీవు ఎంచకపోవటం బాధ కాదా? ఇక ఆ మాట ఎప్పుడైతే ప్రభువు సుమి అన్నాడో, ఇక చూడండి దయచేసి, ఇప్పుడు వచ్చేసి వస్త్రహీనుడే ఉన్నాడు, తిరిగి వచ్చేశాడు. పేతురిక ఆయన వెంట పడడం మొదలుపెట్టాడు. ఆయన ప్రభువు సుమి అనగానే ఆయన ప్రభువు అని సిమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో, ఎందుకు చెప్పండి, ఏమేసింది పేతురుకు? పేతురుకు ఏమొచ్చింది? సిగ్గు వచ్చింది. నేనంటాను ఫిజికల్ గానే సిగ్గు కాదు, తనకు ఆత్మీయంగా ఏమొచ్చింది? సిగ్గేసింది. ప్రభువా అని కేక వేసినప్పుడు లేవనెత్తిన నిన్ను ప్రభువుగా గుర్తించగా నీ మాట లేకుండా, నీ అధికారం లేకుండా, నీ సూచన లేకుండా, నీ డైరెక్షన్ లేకుండా సముద్రం మీదకు వెళ్ళు, నీవు ఆరుగురు తీసుకొని పో, నీవు చేపలు పట్టు అని నీవు చెప్పకుండానే నేను వచ్చా. ఆ ప్రభువునిగా నిన్ను నేను ఏమాత్రం హెచ్చించలేదు. ఆపదలో ప్రభునిగా నీ మేలు అనుభవించిన నేను, క్షేమములో ప్రభునిగా నిన్ను నేను లోబడటం లేదు. ఈ సంగతి మన ఆత్మీయ జీవితాలు గ్రహింపగలుగునుగాక. జీవగల ప్రభు మన జీవితాలకు తన అధికారముకు తెచ్చుకున్నట్లుగా ఆయన సంధింపులు దయచేయనుగాక. నిత్యం ఆయన ఆధీనములో మనము ఉండినట్లుగా, ఆయన శాసనము మనము శిరసావహించినట్లుగా, ఆయన అధికారము క్రింద ఉండి ఆయన చిత్తం జరిగించే వారిగా ఆయన మనల్ని చేయనుగాక. పేతురుకు ఎప్పుడైతే ఆయన ప్రభువు సుమి అన్నాడో వెంటనే గుర్తొచ్చింది, ప్రభువా నన్ను కరుణించము. ఇప్పుడు చెప్పండి, ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంటి? ఆ రోజు ప్రభువా నన్ను కరుణించన్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడమ్మా? కరెక్ట్గా చెప్పాలి నాకు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు చెప్పండి దర్శనం గారు. ధైర్యవంతులు మీరే చెప్పాలి ఏదో ఒకటి. ఆ రోజు సముద్రంలో నుంచి ఓడలోకి వచ్చాడు. ఈరోజు ఓడలోంచి ఎక్కడ దూకుతున్నాడు? ఎందుకంటే ఆ రోజు నేను ఏం చేశాను? ఆనాటి మేలు మరిచిన వాడును, నేను దీనికే పాత్రుడను. ఆనాడు సముద్రంలోంచి పైకి కాపాడబడ్డాను. ఈరోజు అదే సముద్రంలోకి నేను సిగ్గుతో దూకి నీ యొద్దకు వస్తున్నా. మన ఆత్మీయ జీవితాల్లో ఈ పాఠం నేర్చుకుందాముగాక. రెండవది, పేతురుకి సంగతి ప్రభువా అనే మాట ఆనాటి తన యొక్క దైవ కాపుదలను తిరిగి జ్ఞాపకము చేసింది. దేవుడు నిన్ను కాపాడిన దినాలు జ్ఞాపకం చేసుకున్న బిడ్డ, నా సోదరి, నా సోదరుడా, ప్రభువా నన్ను కరుణించమని నీ వేడిన దినాలు, ప్రభువాని నీవు పిలిచిన దినాలు, ప్రభువుగా స్పందించే నీకు తన చర్యను, తన స్పందనను చూపించిన దినాలు, ఈరోజు నీవు ప్రభువునిగా గౌరవించకపోవటం, ఆయన గాయపడుతున్న సమయం నీవు జ్ఞాపకం చేసుకొని తిరిగి ప్రభువుగా అంగీకరించేందుకు సిగ్గుతో ఆయన ఎద్దుకు తిరిగి ప్రభువుగా నేను అంగీకరిస్తున్నానని ఆయన ఎద్దుకు చేరి వద్దాం. వస్త్రము లేనివాడే ఉన్నందున వస్త్రము వేసుకొని గబుక్కున నీళ్ళలోకి దూకి యేసు దగ్గరకు వచ్చాడు. ధరించుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వలలాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. మరి పేతురు ఎలాగొచ్చాడో? తక్కిన శిష్యులు చేపలు లాక్కుంటూ వచ్చారు. పేతురు ఈదుకుంటూ యేసే దగ్గరకు, చేపలు నాకొద్దు, దోణి సంగతి నాకొద్దు, నీవు ప్రభుడవు, సముద్రం నుంచి పైకి లేవనెత్తిన వాడు, ఇప్పుడు నేను నీ దగ్గరకు ఈదుకుంటూనైనా వేగిరంగా వచ్చేసినాడు. వారికంటే ముందే
వాళ్ళ చేపలు లాక్కొని దోణులు తెచ్చుకుని లోపల ఈయన మాత్రం వస్త్రం వేసుకొని వచ్చేసి కూర్చున్నాడు. గుర్తొచ్చేసింది ఆ మాట. 3వ తలంపుకి వెళ్దామా? ఈ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు చక్కని జ్ఞాపకం. ద థింగ్స్ విచ్ పీటర్ రిమెంబర్డ్. పేతురు జ్ఞాపకం చేసుకున్న 3వ సంగతి 21వ అధ్యాయం యోహాను సువార్త చదవండి. 9వ వచనం. 21:9. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను గల చేపలను రొట్టెయు కనబడెను. ఇప్పుడు పేతురు కంటి ముందు రొట్టె చేపలు పక్కన పెట్టేయండి, అవి కూడా తనకు గుర్తు చేస్తాయి. ఏం గుర్తు చేస్తాయి? రొట్టె చేపలు. సరే, అది మా తర్వాత 4వ తలంపుకి వద్దాం. 3వ తలంపు, అక్కడ నిప్పులు కనబడెను. ఏం కనబడినమ్మా? నిప్పులు, అగ్ని కనబడింది. ఈ నిప్పులు కనబడగానే పేతురుకి ఏమి గుర్తొచ్చి ఉంటుందో మీరు చెప్పండి నాకు దయచేసి. కొంచెం బుర్రకు పదును పెట్టండి, కాసేపు ఆలోచన చేయండి, ఇబ్బంది లేదు. ఏమ్మా? నిప్పులు కనబడగానే పేతురుకి ఏం గుర్తొచ్చిందంటారు? ఏంటమ్మా? 18వ అధ్యాయం 18వ వచనం, చలి కాసుకున్నాడే, అది గుర్తొచ్చింది. అరే, నేను రాజీ పడిన సందర్భము నాకు గుర్తొస్తుంది. 18వ అధ్యాయం యోహాను సువార్త 18వ వచనం, చలి వేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారిలో నిలవబడి చలి. ఇప్పుడే పేతురు ఎక్కడి నుంచి వచ్చాడు? తడి ఒంటితో వచ్చాడు. ఇప్పుడు పేతురు కూడా ఏమొచ్చింది? ఇప్పుడు ఈ చలి కాచుకోగానే ఏం చలి గుర్తొచ్చింది? అమ్మా, ఆ రోజు నేను ఏం చేశాను? చలి కాచుకొనుచుండగా. ఆ చలి, కాంప్రమైజ్డ్ నైట్, రాజీ పడిన రాత్రి. శిష్యులతో సహవాసం చేయాల్సిన నేను బంట్రోతులతో నిలబడిన రాత్రి. శిష్యులతో గదిలో నుండి ఉండవలసిన నేను, లేక శ్రమపడుతున్న యేసుతో ఆయన దగ్గర ఉండవలసిన నేను, అటు శిష్యులతో సమూహంతో లేను, ఇటు శ్రమపడుతున్న యేసుతోను లేను. చలి కాచుకొనుచు ఉన్నాను, సౌఖ్యం చూసుకుంటున్నాను, సౌకర్యం వెతుకుతూ ఉన్నాను. ఇక్కడ ఆయనేమో శ్రమపడుతున్నాడు, నేనేమో చలి కాచుకుంటున్నాను. ఆయన దేహమేమో యాత్ర అనుభవిస్తుంది, నా దేహమేమో వెచ్చగా సేద తీరుతుంది. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించిన ఆనాటు జ్ఞాపకం ఇప్పుడు పేతురుకు ఆ నిప్పులు ఇస్తున్నాయి, ఆ మంట ఇస్తుంది. వన్స్ అపాన్ ఏ టైమ్ ఐ వాజ్ కాంప్రమైజ్డ్. నేను ఆయనను ఎరుగనని చెప్పిన సమయం, నేను ఆయన విడిచిపెట్టిన సమయం, బొంకిన సమయం, ఆయనను అప్పగించిన సమయం, నన్ను నేను సంరక్షించుకోవడానికి చేసిన ప్రయత్నం, నన్ను నేను చలిమంట దగ్గర సౌఖ్యంగా ఉంచుకోవడానికి చేసిన ప్రయత్నం, ఆయన శ్రమపడుతూ ఉండగా ఆయనతో పాటు చనిపోదునని చెప్పిన నేను, ఆయనతో పాటు చనిపోవడానికి కూడా సిద్ధమని చెప్పిన నేను నీతో చనిపోవడానికి వస్తానని చెప్పాను. కానీ నేను రాజీ పడి నా సౌకర్యాన్ని చూచుకున్నాను. అదిగో ఆ నిప్పులు చూడగానే ఆ చలిమంట కాసుకున్న సందర్భం జ్ఞాపకం వస్తుంది. నా ప్రియ సోదరుడా, అంత్యదినాలు దేవుని మన సుఖము కంటే ఎక్కువగా, చదవండి అన్నమాట తిమోతికి రాసిన పత్రిక, మన సౌఖ్యము కంటే సౌకర్యము కంటే అధికముగా దేవుని ప్రేమించాల్సిన దినాలు, ప్రేమించలేకపోతున్న దినాలు. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా. దట్ వాజ్ ద కాంప్రమైజ్డ్ మూమెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పీటర్. క్రీస్తుతో శ్రమపడుటయే మేలు గాని బంట్రోతులతో చలి కాచుకున్నట్టు ఏమాత్రం నీకు సమంజసమో సబబు కాదు. పేతురు జ్ఞాపకం వస్తుంది నిప్పులు చూడగానే, ఆనాడు నేను చలి కాచుకున్నాను, నీతో నిలబడలేకపోయాను, నీ దగ్గర ఉండలేకపోయాను, బంట్రోతులతో కలిసి కూర్చున్నాను, నా నెమ్మదిని సౌఖ్యాన్ని చూసుకున్నాను, నేను గాయపరిచానయ్యా, నన్ను క్షమించు. యేసు ప్రభువారు తన శ్రమలన్నిటి మధ్య కూడా పేతురు ఎక్కడున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం బొంకుతున్నాడు, అన్నీ ఆయన మనసులోనే ఉన్నాయి.
ఎందుకంటే తాళపు జేవులు ఇచ్చినోడు కదా, వాడిని పట్టించుకోక ఎవరిని పట్టించుకుంటాడు? అంత పెద్ద పోస్ట్ ఇస్తే ఎంత పెద్ద బాధ్యత తీసుకున్నాడు, అంత పెద్ద శోధన వచ్చింది. అంతగా ప్రభు సమకూర్చుకున్నాడు. ఆయన విడిచిపెట్టువాడు కాడు, ఆయన విడనాడు వాడు కాడు. 4వ తలంపుకు వస్తాను, దయచేసి రండి. ఇక్కడ 3వది పేతురు యొక్క సుఖానుభవం, అది దేవునికి కలగజేసిన గాయాన్ని జ్ఞాపకము చేస్తున్నాడు. ఆ నిర్విచార సుఖస్థితి, ఆ వచనం ఎక్కడ చదువుదాము? నిర్విచార సుఖస్థితి అనున్నది క్రైస్తవ జీవితంలో ఎంతో గాయానికి, నష్టానికి కారణం. కనుక మన జీవితంలో అట్టి నిర్విచార సుఖస్థితి కాకుండా ప్రభు కొరకై గాయం, శ్రమ, నింద, అవమానం, హేళన అనుభవించడమే మోషేవలే మేలని ఎంచి అలాగున మనం ప్రభుకు అప్పగించుకోవడమే మేలు. అది ఇర్మియా గ్రంథంలో అనుకుంటా సొదొమ గొమొర్రా కోసం మాట్లాడుతూ, తర్వాత మీరు చూడండి, సమయం లేదు, నీ చెల్లెలు గొమొర్రా యొక్క పాపమేమనగా నిర్విచారమైన సుఖస్థితి అనే మాట మనం చూస్తాము. మీరు తర్వాత దానిని ధ్యానం చేయండి. ఇప్పుడు 4వ తలంపుకి వెళ్దాం. మళ్ళీ యోహాను సువార్త 21వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 21వ అధ్యాయం చదవడమ్మా మాట. మీరిప్పుడు పట్టిన చేప, క్షమించండి, ఎన్నో వచనము? 9వ వచనం. వారు దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఏమమ్మా? వాటి మీద ఏముంచబడినమ్మా? ఉంచబడిన చేపలను రొట్టెలను కనబడెను. ఇది పేతురుకి ఏమి గుర్తు చేస్తుంది చెప్పండి దయచేసి. ఆ రొట్టెలు చేపలు చూడగానే పేతురుకు ఏమి జ్ఞాపకం వస్తుంది? రొట్టెలు చేపలు ఎక్కడండి? చెప్పండి అమ్మా, రొట్టెలు చేపలు ఎక్కడున్నాయి? మరి ఇంతసేపు పట్టిందా? యోహాను సువార్త 6వ అధ్యాయం. పేతురుకు ఆ రొట్టెలు చేపలు చూడగానే పోషించే క్రీస్తు జ్ఞాపకము చేయబడ్డాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుంచి, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. ఆ వెంటనే యేసు అన్నాడు, కూర్చోబెట్టండి అన్నాడు. ఆ తర్వాత 11వ వచనం, యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను. అలాగున్న చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు. ఎంత కనికరం గల దేవుడు అయ్యా, నేను మరిచి వచ్చాను. ఈ రొట్టెలు చేపలు చూడగానే ఆనాడు ప్రేమామయుడైన ఆకలి కొనిన వారి మీద కనికరముతో నింపబడిన క్రీస్తు, ఆకలి తీర్చేందుకు, పోషించేందుకు, అవసరం తీర్చేందుకు ఆశీర్వదించిన కనికరము గల క్రీస్తు పేతురుకు జ్ఞాపకము. ఆయన పోషించేవాడు నా కొరకు ఉన్నాడన్న సంగతి మరచి నేను వల తీసుకొని సముద్రం మీదకి వచ్చాను. ఆ కనికరము గల క్రీస్తు, కనికరము కలిగి పోషించిన క్రీస్తు, అక్కర తీర్చిన క్రీస్తు, వారి ఆకలి తీర్చడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించని క్రీస్తు పేతురు ముందు సాక్షాత్కరించుచున్నాడు. పేతురు గుండె పగిలిపోతుంది. అవన్నీ కూడా పేతురుకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఆ విస్తారమైన చేపలు ఆనాడు ప్రభు నన్ను పిలిచిన పిలుపు జ్ఞాపకం చేసింది. నేనెంత పాపాత్ముడనో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంతేకాదు, ఆయన ప్రభువు అనే పదం రాగానే ప్రభువాను తను పిలిచిన కేక, ఆయన బదులు పలికిన సందర్భం, ఆయన కాపాడిన సందర్భం జ్ఞాపకం చేసింది. అయ్యో, నా కృతజ్ఞత లేకపోయేనే. ఆ నిప్పులు చూడగానే నేను బొంకిన రాత్రి, ఎరుగనని ఆయనను అప్పగించిన రాత్రి జ్ఞాపకం వచ్చింది. సిగ్గుపడుతున్నాడు. ఆ రొట్టెలు చేపలు చూడగానే కనికరించి పోషించి 5,000 మందిని పోషించిన వాడు ఈయన కాదా? నా పోషణ విషయమే నేను ఎందుకు చింతపడ్డాను? నా పోషణ విషయమే నేను ఎందుకు అవిశ్వాసం చూపించాను? నా పోషణ విషయమై బాధ్యత కలిగి ఉన్న వాణిని నేను ఎందుకు గాయపరిచాను? ఎందుకు విడిచిపెట్టి వచ్చాను? అదిగో ఇప్పటికి కూడా ఆయన
పోషించువానిగానే, ఆకలి అవసరం తీర్చువానిగానే నా ముందు ప్రత్యక్షపరుచుకుంటున్నాడే. ఆయన ప్రేమలో మార్పు రాలేదే. వాట్ ఎ కంపాషన్ ఆఫ్ క్రైస్ట్. ఎంతటి వాత్సల్యపూర్ణుడు క్రీస్తు. పేతురు జ్ఞాపకం వస్తుంది. నీకు జ్ఞాపకం వస్తుందా? నిన్ను పోషించిన దినములు, నీ అక్కర తీర్చిన దేవుడు, నీ యొక్క ఆకలి తీర్చేందుకు ఆదుకునిన ఆయన హస్తాలు ఆశీర్వదించి విరిచి నిన్ను పోషించి నీకు ఇష్టమైనంత మట్టుకు నీకు వడ్డించిన ఆ ప్రేమ నీకు ఈరోజు జ్ఞాపకం వస్తుందా? ఆయన విడిచి ఎలాగున పోగలుగుతున్నావు? ఆయనను మరిచి ఎలాగున నీవు చింతించుచున్నావు? ఆయనకు దూరమై నీ అక్కర విషయమై నీవు ఎలాగున ప్రయాసపడుతున్నావు? ఆయన ఆజ్ఞ లేకుండా నీవెందుకు ప్రయాసపడుతున్నావు? ఆయన చెప్పని చోట నీవెందుకు వలవేస్తున్నావు? ఆయనతో లేకుండా నీవెందుకు రాత్రంతా ప్రయాసపడుతున్నావు? అది నీకు నిష్ఫలముగా ఖాళీగా మిగిల్చి వేస్తుంది కదా. ఆయన చెప్పిన చోట వలవేస్తే విస్తారం వచ్చింది. అది ఆయన పోషించు దేవునిగా జ్ఞాపకం చేసింది. ఇప్పుడు చివరి మాటకు వస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 17. మూడవసారి, చాలు, మూడవసారి అనగానే యేసు ప్రభు వారు ఒక్కటే ప్రశ్న, నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా అన్న ప్రశ్న మూడవసారి అడగగా, ఆ మూడవసారి అనగానే పేతురు జ్ఞాపకం వచ్చేసింది. ఏం చెప్పండి? ముమ్మారు తాను బొంకిన సంగతి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం. కనుక కోడి కుయ్యక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట. ముమ్మారు ఎందుకు అడిగాడు? అమ్మా, ముమ్మారు నేను ఎరుగనని చెప్పాను. అది నాకు గుర్తు చేయడానికి యేసు ఏం చేస్తున్నాడు? మూడవసారి గుర్తొచ్చేసింది. ఏం గుర్తొచ్చిందో జ్ఞాపకం చేస్తాను. పీటర్ రిమెంబర్డ్ హిస్ కవర్డైస్. పేతురుకు తన పిరికితనం జ్ఞాపకం వచ్చింది. పేతురుకు తన పిలుపు జ్ఞాపకం వచ్చింది. రెండవది, పేతురుకు తన ప్రభువు జ్ఞాపకం వచ్చాడు. మూడవదిగా పేతురుకు తన యొక్క రాజీ పడిన జీవితం జ్ఞాపకం వచ్చింది. నాలుగవదిగా పేతురుకు పోషించే దేవుడు జ్ఞాపకం చేయబడ్డాడు. ఐదవదిగా పేతురుకు తన పిరికితనం జ్ఞాపకము చేయబడుతుంది. ముమ్మారు నేను ఎరుగనని. అక్కడ ఒక చక్కని మాట చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 73వ వచనం చదవండి. వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే. ఆ చివరి లైన్ మళ్ళీ చదవమ్మా. నీ పలుకు నిన్ను గూర్చి ఎంత కవర్ చేసుకుందాం అనుకున్నా, యేసుతో 3.5 సంవత్సరాలు నీవు కలిగి ఉన్నటువంటి ఈ సాంగత్య సంభాషణ సంచారం ఆయన వంటి వానిగా నీకే తెలియకుండా నిన్ను చేసేసింది. మామూలుగా ఏమంటారంటే 6 నెలలు సహవాసం చేస్తే, మనం 3.5 సంవత్సరాలు సహవాసం చేస్తే అవడా? ఆయన వల్లే అయిపోయాడు. తనకు తెలిసినా తెలియకపోయినా యేసయ్య కూర్చున్నట్టే కూర్చుంటున్నాడు, నిలబడినట్టు నిలబడుతున్నాడు, పలికినట్లే ఆయన వొకాబులరీ, ఆయన మాడ్యులేషన్, ఆయన గెస్చర్, ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా వచ్చేసింది. ఇలా రావాలి, అప్పుడే మనం క్రైస్తవులం. అలా ఆయన వలె మారిపోయాడు పేతురు. ఇప్పుడు చూడండి, నీ పలుకు నిన్ను గురించి చాలాసార్లు ఈ అనుభవం ఎదుర్కొన్నాం. కొద్దిసేపు ఎవరితో మాట్లాడితే, సార్ మీరు క్రిస్టియనా అని అంటారు. ఎందుకనేస్తున్నారు? ఎరుగకయే మనలో లీనమైపోయినా, మనం ఇవిడిపోయినా
ఆ క్రైస్తవ శ్రేష్ఠ క్రీస్తును బోలిన సంభాషణ తీరు మనలో వచ్చేస్తుంది మన మాటలలో. ఇక్కడ ఆ మాట, ఒకవేళ నేను ఇప్పుడు ఈ ప్రశ్న వేస్తే, నిన్నిలా గుర్తుపట్టగలుగుతున్నారా? పేతురును గుర్తుపట్టగలిగారు. దేవునికి స్తోత్రం. ఆయన ఒప్పుకోడు, తర్వాత సంగతి చూద్దాం. పేతురును గుర్తుపట్టగలిగారు తాను యేసుతో కూడా ఉన్నవాడని. నిన్ను నన్ను గుర్తుపట్టగలుగుతున్నారా నీవు క్రైస్తవుడు అని? నీ వేషభాషలు, నీ మాట తీరు, నీ కదలికలు, నీ సంభాషణలు, నీ సంగతులు, ఈయన క్రైస్తవుడు, ఈమె క్రైస్తవురాలు అని నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చి గుర్తుపట్టగలుగుతున్నారా? ఆ మధ్య కాలంలో ఇక్కడ నుంచుని ఉన్నాను నేను, కిరాణా షాప్ దగ్గర. వీళ్ళట్లా కొంచెం దూరంగా నిలబడి ఉన్నాను. ఎందుకంటే అక్కడే తాగుతున్నారు, ఏదో కొత్త వ్యవహారం అయిపోయింది. ఆ మందు ఆ కిరాణా కొట్టు దగ్గర కూర్చొని తాగుతున్నారు, కాల్చుకుంటున్నారు. సరే కొంచెం దూరం నిలబడ్డా. ఇంతలాగా తాగుతున్న 4-5 ఎవడో అంటాడు, అక్కడ నిలబడి ఏదో కొట్టుకుంటున్న వాడు, రే ఓ ఇట్రా, ఇట్రా, పక్కరా మళ్ళా కొనుక్కుంది రారా. ఈడేమో ఏంద్రా అంటున్నాడు. ఈయన రారా అంటున్నాడు, రారా అంటున్నాడు. పక్క రారా, మళ్ళీ రారా అంటున్నాడు. వాళ్ళందరూ నోటి దగ్గర పెట్టుకున్నామని వెనక పెట్టుకుని కూర్చున్నారు. ఇప్పుడు ఎంతసేపు కూర్చుంటారో నేను 2 నిమిషాలు ఎక్కువ నిలబడదాం అనుకున్నాను, కానీ ఆ నిప్పులు ఆరిపోతే మళ్ళీ వెలిగించుకోవాలి, మళ్ళీ ఏం చేస్తారని నేను అనుకున్నాను. ఫోన్లే మీకంటూ నేను ఈ దారిలో బండి మీద వస్తాను స్లోగా, రోడ్డు మీద ఇట్టాడు తిరుగుతా ఉన్నాడు ఒకడు, ఈ గుడిసెలు ఉండేవాడే. ఈ పక్కన జాబురే అని చెప్పి బూతులు మాట్లాడుతున్నాడు. అట్టించి రాగానే మంగనాలయ్య గారు అంటున్నాడు. ఓ అప్పుడు కూడా గుర్తుపట్టగలుగుతున్నావే, సంతోషం. అంత మత్తులో కూడా బతికించినావు, నన్నైనా గుర్తుపట్టినారు నాయన, లేక నన్ను కూడా అంటావేమో. బతికించినావు స్వామి. కొన్ని సందర్భాలలో మనం పనిచేసే స్థలాలలో, మన ఇంటి చుట్టూ మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ లెట్ దెమ్ నోటీస్ దట్ యు ఆర్ క్రిస్టియన్, సో దట్ దే మే టేక్ కేర్ అబౌట్ వాట్ దే ఆర్ టాకింగ్ విత్ యూ. వారి నీతో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో, నీ దగ్గరకు వచ్చి ఏమి ప్రస్తావించాలో ఏమి ప్రస్తావించకూడదో, నీ దగ్గర ఎంతవరకు ఉండాలో వారికే గ్రహింపు కలిగేటంతగా క్రైస్తవులంగా మన జీవితం. నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నదన్న మాట, అది ఆ స్టేట్మెంట్ అసలు అద్భుతమైనది. దేవా, ఇటువంటి అద్భుతమైన సాక్ష్యము జీవితంలో కలిగి ఉంటే చాలు. నా తీరుదనులు, నా కదలికలు, ఆ మాటలు, ఇవన్నీ కూడా వారికి నేను ఎవరినో చెప్పగలిగితే వారి అదుపులలో వారు ఉంటారు, నన్నెవరో వారు గౌరవించగలుగుతారు. అలాగున నీకు అక్కడ మహిమ కలుగుతుంది. ఇప్పుడు పేతురుకు ఆ ముమ్మారు యేసే అడగగానే తన ముమ్మాటి పిరికితనం జ్ఞాపకం వచ్చింది. అయ్యో, నేను సాక్ష్యం ఇవ్వాల్సిన చోట వారు నన్ను గుర్తుపట్టినా నేను సాక్ష్యం ఇవ్వలేకపోయాను, సాక్షిగా నిలబడలేకపోయాను. పిరికితనం. ప్రభు కొరకు క్రయం చెల్లించే సందర్భంలో, ప్రభు కొరకు త్యాగం చేయాల్సిన సందర్భంలో, ప్రభు కొరకు నష్టం అనుభవించాల్సిన సందర్భంలో, సాహసించి ప్రభు కొరకే నష్టం అనుభవించాల్సిన సందర్భంలో భయము, పిరికితనముతో నన్ను నేను కాపాడుకునేందుకు కొరకాయ ప్రభువును అప్పగించి నన్ను కాపాడుకోవడమే. ఇదిగో ముమ్మారు నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను పేతురు ప్రేమించుచున్నావా? ఒక నిజంగా ప్రేమిస్తే నన్ను ఎందుకు భయపడ్డావు? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం, ప్రభు ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. అనేక పర్యాయాలు నేను ఎరిగిన వ్యక్తిగా నేను ఉండలేకపోతున్నాను. నా